వెల్కమ్ బ్యాక్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పర్సంటేజ్ లెక్కల యుద్ధం వేలాది రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు 2 ఏళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయి ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉంది. మరమ్మతులపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా పనులు ముందుకు కదలక వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టు 2 ఏళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయి ఇప్పటి వరకు తేరుకోలేదు. ఈ ప్రాజెక్టు కట్టను బాగు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వ సహకారం అందక ప్రాజెక్టు మరమ్మతులు కొనసాగడం లేదు. పరివాహక పంటలకు నీళ్లందక రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ పట్టింపులకు బలైపోతోంది. 2 ఏళ్లవుతోన్నా గండి పోడ్చలేదు, గేట్లు బాగు చేయలేదు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య నిధుల యుద్ధం వేల మంది అన్నదాతల కళ్ళల్లో కన్నీళ్లు మిగులుస్తోంది. భూములు పోడుగా మారి వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. పంచాయతీ తెగని పెద్దవాగు ప్రాజెక్టుగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం చూస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడి, ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది. 1981లో అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు దాదాపు 16,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉండేది. కానీ 2024 జూలైలో వచ్చిన భారీ వరదలకు గేట్లు మొరాయించడంతో 60 మీటర్ల మేర గండి పడింది. 150 మీటర్ల ట్యాంక్ బండ్ కూలిపోయింది. 2 ఏళ్లు గడిచినా గండిని పోడ్చలేదు, గేట్లు బాగు చేయలేదు. ప్రాజెక్ట్ ఇంకా శిథిలాల మధ్య ఉంది. ఈ సమస్యకు అసలు కారణం వాటా వివాదం. మొత్తం ఆయకట్టు 16,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు ఏపీలో ఉంటే కేవలం 3,000 ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. దీంతో మరమ్మతుల ఖర్చు 101 కోట్లలో ఏపీ 85%, తెలంగాణ 15% భరించాల్సి ఉంది. కానీ ఏపీ 82%, తెలంగాణ 18% భరించాలని పట్టుబడుతోంది. ఈ 3% తేడాతోనే ఫైల్ ముందుకు కదలడం లేదు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు జరుగుతోన్న ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. నీళ్లందక పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పుల పాలై వలసబాటు పడుతున్నారు. మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 3% కోసం వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడడం సమంజసమేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తాయా, లేక మరో సీజన్ కూడా వృధా అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో తెగటం జరిగింది. తెగిన తరువాత 2025లో రింగ్ బండ నిర్మించడం జరిగింది. తాత్కాలికంగా 3 కోట్లు వెచ్చించి ప్రస్తుతం ఈ నీరైతే ఈ 3 కోట్లు గాలి కొదిలేశారు. పోసిన మట్టి కాలువలోనే ఉంది తప్ప ప్రజలకైతే రైతాంగానికి ఎటువంటి మేలు జరిగిన దాఖలా లేదు. ప్రస్తుతం ఈ గుమ్మడవల్లి, కొత్తూరు ఈ 2 గ్రామాలకే సరిపోతుంది తప్ప ఈ నీరు ఇంకా కిందకి దాదాపు ఎల్లేరుపాడు అంటే 18 కిలోమీటర్ల ద్వారా దాదాపు ఈ నీరు వెళ్ళాలి. ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఈ 3 కోట్ల వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం 3 మంత్రులు కూడా మన ఈ జిల్లాలో ఉన్నారు. కనీసం శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వచ్చి చూడటమే జరిగింది తప్ప ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న దాఖలా లేదు. జూలై 18, 2024 తారీఖున ప్రాజెక్టు దిగిపోవడం జరిగింది భారీ వరదల కారణంగా. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు, మంత్రులు వస్తున్నారు, వచ్చి చూశారు. చూసిన తర్వాత
ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సీజన్లు పూర్తయిపోయి 3వ సీజన్ వచ్చింది. కానీ ఎటువంటి హామీ కానీ ఫలానప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామని కానీ ఎక్కడ చెప్పలేదు. మీడియా వాళ్ళు వస్తున్నారు, పాపం రాస్తున్నారు, వెళ్తున్నారు. ఎన్నోసార్లు ఇలా వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వాలు ఎటువంటి హామీ ఇవ్వలేదు. రైతులు ఇక్కడ ఉన్నది మొత్తం చాలా చిన్న సన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే. ఇప్పటికి 1 సంవత్సరం రింగ్ బండ్ నిర్మించారు. రింగ్ బండ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. 3.5 కోట్లు పెట్టి రింగ్ బండ్ నిర్మించారు. అదేదో కొద్ది గొప్ప దగ్గరలో 1,500 ఎకరాలకు మాత్రమే నీరు సప్లై చేయగలరు. పూర్తి ఆయకట్టుకి నీరు ఇవ్వాలి. ఇక్కడ 16,000 ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్టు 500-1000 ఎకరం మాత్రమే రింగ్ బండ్ వల్ల ఉపయోగం ఉంది. ప్రాజెక్టు త్వరగా నిర్మించి మాకు ప్రాజెక్టు పూర్తి చేసి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.